దద్దోజనం కోసం పోపు చేస్తున్నాను. శనగపప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ పెసరపప్పు నేను పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం జీలకర్ర ఇవి తీసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న మిరియాలు ఒక 6 తీసుకున్నా నేను. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు తీసుకోండి. నేనైతే ఒక 10 వరకు తీసుకున్నా. ఇది మంచిగా ఫ్రై చేద్దాం. పప్పు ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నా, ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి వేస్తాను. శనగపప్పు అవి కొంచెం ఫ్రై కావాలి. ఇవి కూడా వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనకి కావాల్సింది తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చిలో సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది, పచ్చిమిర్చి కారంగా లేకుండా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం అయితే యాడ్ చేసినాను. పచ్చిమిర్చి ఫ్రై అయింది. మీకు అదే మీ దగ్గర కరివేపాకు ఉంటే ఈ స్టేజ్లో వేసేయండి. కరివేపాకు కూడా నేనైతే కరివేపాకు వేయట్లేదు, మా పాప వాళ్ళు తినరని. మీరు వేసుకోండి. ఇంగువ ఉన్నా కూడా ఈ టైంలో ఇంగువ కూడా వేసేయండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అయితే పోపు రెడీ అయింది. పక్కకు పెట్టుకుంటున్నా. నేను ఇప్పుడు వండిన అన్నాన్ని ఇలా కొంచెం మెత్తగా వండుకున్నా. నేను మెత్తగా వండుకొని ఆల్రెడీ ఇట్లా చేసాను. దీన్ని కొంచెం మెదుపుకోవాలి. అన్నం దద్దోజనానికి కొంచెం మెత్తగానే వండుకోండి. మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొన్ని. ఓకే, నాకు మరీ మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు, సో నేను ఇలా వదిలేస్తున్నా. కాగబెట్టుకున్న పాలు నేను ఇప్పుడే కాగబెట్టేసిన, వేడిగా ఉన్నాయి. ఇవి కొన్ని యాడ్ చేసుకుంటున్నా. దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం. ఇలా ఉండాలి పాలు. ఇంకొన్ని యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నాకు పెరుగు చాలా ఉంది, సో పిల్లలకి పెరుగుతో ఎక్కువ చేస్తే ఇష్టం కాబట్టి నేనైతే ఇక పెరుగు యాడ్ చేస్తాను. నేను పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు కొంచెం ఎక్కువే పట్టుద్ది, సో నేనైతే మొత్తం తీసేసుకుంటున్నాను. నేను దీనికోసమనే ఇలాగా తోడు పెట్టాను. దీన్ని అంతటిని కలుపుకోవాలి. దీనికి పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా కలవాలి. ఒక చుక్క
అయిపోయింది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత పోపు యాడ్ చేసుకోవడమే. మనం పోపు చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని యాడ్ చేస్తున్నాం. పోపుని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ టైంలో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. మనం పోపులో సాల్ట్ వేసినాం కదా, మీరు ఒకవేళ స్పైసీకి తగ్గట్టు వేసిరా అంటే ఓకే, లేదంటే తక్కువ వేస్తే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. నేనైతే చెక్ చేసుకుంటాను ఇక్కడ. మేమైతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం, మాకు సరిపోలేదు, సో మేము యాడ్ చేసినాం. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాం. అయిపోయింది, దద్దోజనం రెడీ. సింపుల్గా దద్దోజనం దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి రెడీగా అయిపోయింది. ఇవన్నీ దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, ఉప్పు కారం అన్ని సరిపోయినాయి. అండ్ నెక్స్ట్ మీకు లైక్ షేర్ చేస్తే సపోర్ట్ చేస్తారో మర్చిపోకండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.